సరే ఇప్పుడు గోల్డ్ రేట్స్ రోజు రోజుకు తగ్గుతున్నాయి. సో ఇది వరకు చూసుకుంటే పెరిగేవి, సో ఒక్కసారిగా చిన్న చిన్నగా తగ్గుతూ వస్తుంది. దీనికి కారణం ఏంటంటారు? అయితే గతంతో పోల్చినట్లయితే గోల్డ్ ధరలు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. ఇంకా కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది, బట్ మళ్ళీ తిరిగి పెరిగే అవకాశం ఉంది. కానీ ఇది ఒక మంచి సదవకాశం మన కస్టమర్లందరికీ కూడా. ఇంత తక్కువగా వచ్చినందుకు గాను కస్టమర్లు తప్పకుండా ఈ సమయాన్ని ఈ యొక్క ధరని వినియోగించుకొని వచ్చి కొన్నట్లయితే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. మరి ఇప్పుడు చూసినట్లయితే సేల్స్ కూడా పెరుగుతున్నాయి, కస్టమర్ల వాకిన్లు కూడా పెరుగుతుంది, కస్టమర్లు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఏంటంటే ఇంకా ధర ఏమన్నా తగ్గుతుందని. బట్ స్వల్పంగా అయితే తగ్గింది. మరి ఇది చాలా మంచి అవకాశం. మరి ఆషాఢ మాసానికి శ్రావణ మాసానికి చాలా దగ్గరలో ఈ మంచి ధర రావడం జరిగింది కాబట్టి కస్టమర్లు తప్పకుండా ఈ యొక్క ధరని అవకాశంగా తీసుకొని వచ్చి వారికి మెచ్చిన నగలు కొని వారు ధరించి ఈ యొక్క ఆషాఢ మాసము శ్రావణ మాసాన్ని ఘనంగా జరుపుకుంటారని మేము కోరుకుంటున్నాం. అయితే సార్ కస్టమర్స్ ఎలా ఉన్నారు? అంటే కస్టమర్స్ అంటే గోల్డ్ రేట్ తగ్గినందువల్ల కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నాయా? సేల్స్ ఎలా ఉన్నాయి? జనరల్గా తగ్గడం వల్ల కస్టమర్లకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది, ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశంగా వాళ్ళు కూడా భావిస్తున్నారు. మేము కూడా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. ప్రతి కస్టమర్లకి రెగ్యులర్గా వచ్చే పెద్ద కస్టమర్లందరూ కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి కొనడం జరుగుతుంది. మరి చూసినట్టయితే ఇప్పుడు వాకిన్స్ కూడా బాగా పెరిగినాయి. మరి ఈ యొక్క తరుణంలో మేము కూడా సేల్స్ బాగా అవుతుందని ఆలోచిస్తున్నాం. అయితే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా గోల్డ్ ప్రైస్ తగ్గింది కాబట్టి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటున్నారా లేకుంటే ఆర్నమెంట్ తీసుకుంటున్నారా? యాక్చువల్గా ఇది ఒక సీజన్ మనకి స్టార్ట్ అవబోతుంది. ఆషాఢము శ్రావణ మాసం మంచి సీజను. తెలుగువారికి ఇది ఒక శుభసూచకమైనటువంటి పండుగలుగా భావిస్తారు. కాబట్టి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసి ఉన్నారు. కానీ ఈ ధర తగ్గడం వల్ల వెంటనే వాళ్ళు స్పందించి రావడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని తీసుకొని అనేక మంచి ఆభరణాలని మనం షోకేస్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ కలెక్షన్స్ డైమండ్లో ప్రత్యేకంగా యాంటీక్లో పోల్కీస్లో కూడా చాలా కలెక్షన్స్ యాడ్ చేశాం. మరి వాటికి ఆకర్షితులై తప్పకుండా వాళ్ళు కొంటున్నారు. మరి ఇంకా కూడా కస్టమర్లని మేము ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళకి మెచ్చిన నగలు కొని ఆనందించాలని మేము కోరుకుంటున్నాం. అయితే సార్ ఇప్పుడు కస్టమర్స్ వస్తున్నారు కొంటున్నారు అంటున్నారు కదా, అయితే వాళ్ళు ఆర్నమెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. గోల్డ్ కాయిన్స్ ఎవరు తీసుకోవట్లేదా? తీసుకుంటే లేదు మా, ఎందుకంటే ఇప్పుడు ఇంత తగ్గింది కాబట్టి వాళ్ళు ఇంతకు ముందు ఏంటంటే ధర పెరుగుతుంది కాబట్టి గోల్డ్ కాయిన్స్ కొనేవారు. ఇప్పుడు బాగా ధర తగ్గడం వల్ల ఆర్నమెంట్స్కి వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే, పెళ్లిళ్ళ సీజన్ ఎఫెక్ట్ ఎలా ఉంది దీని మీద? మనదైతే రెగ్యులర్గా మా షోరూమ్కి ఎప్పుడు కూడా ప్రైస్తో కానీ దాంతో సంబంధం లేదు. మా రెగ్యులర్ కస్టమర్స్ మా దగ్గరికి వస్తారు, వాళ్ళు ఎప్పుడు కూడా మా దగ్గరే కొంటూ ఉంటారు. కానీ ఇది ఒక ప్లస్ పాయింట్గా ఏంటంటే ధర తగ్గడం వల్ల వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇలాంటి టైంలో కొంటే ఏంటంటే వాళ్ళకి చాలా రీజనబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది కస్టమర్లు ఫోన్ చేస్తూ ఎంక్వైరీ చేస్తూ రావడము, కలెక్షన్స్ గురించి తెలుసుకోవడము, మేము యాడ్ చేసిన కలెక్షన్స్ వాళ్ళ గురించి చెప్పడం కూడా జరుగుతుంది. మరి ఇంత మంచి ఐటమ్స్ మేము షోకేస్ చేసి ఇది ఒక సదవకాశంగా తీసుకుని ఈ ధర తగ్గడం వల్ల వాళ్ళు వచ్చి కొంటే వాళ్ళకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. అయితే ధర ఇలాగే ఇంకా తగ్గుతుందా లేకుంటే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో? లేదు, ఇది టెంపరీగా ఈ వారు కొంచెము యుఎస్ వల్ల కూడా కొంత మనకి చేంజెస్ వచ్చింది. బట్ ఓవరాల్గా మళ్ళీ అయితే మనకి ధర పెరుగుతుంది. బట్ ఈ ఛాన్స్ అనేది మళ్ళీ రాకపోవచ్చు. మళ్ళీ ఇంత తక్కువ ధర దొరకడం అనేది చాలా కష్టం. అయితే మార్కెట్లో గోల్డ్ రేట్ రాను ₹1,00,000 వస్తుందనే ఒక ఉంది అన్నమాట, టాక్ ఉంది. అది ఒక అపోహ మాత్రమే, అంతకైతే తగ్గదు. ఇది ఒక స్లైట్ వేరియేషన్ వచ్చింది. ఇది మరి కస్టమర్ బ్యాక్ చేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా తెలుసు ఇంతకంటే తగ్గుతుంది అంటే ఆగుతారు. కానీ అలా కాకుండా ఈ ధర కూడా ఉంటుందా లేదా అనేది ఎవరికి తెలియదు, ఒక గెస్సింగ్ మాత్రమే. మార్కెట్ సర్వే ప్రకారం ఏంటంటే తిరిగి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ఇది మంచి టైము. ప్లస్ ఆషాఢం ఉంది, శ్రావణం ఉంది. ఈ టైంలో కొనడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం బెటర్ ప్రైస్ ఆపర్చునిటీ ఉంది. సరే, బంగారం రేట్ అయితే ఇలా ఉంది, మరి సిల్వర్ పరిస్థితి ఏంటి? సిల్వర్ ఇంకా తగ్గుతుందా? అదేమో స్థిరంగానే ఉంది కదా. సిల్వర్ ఆల్మోస్ట్ ఆల్ డౌన్ ఫాల్ అయ్యింది కాబట్టి ఇంకా పెద్దగా తగ్గే అవకాశం అయితే ఏం లేదు. సిల్వర్లో ఇంకా కొంచెం పెరిగే అవకాశమే ఉంది సిల్వర్ కూడా. ఓకే, సిల్వర్ అయితే ఇంకా తగ్గదు. సో ఈ సందర్భంగా నేను మా అందరి కస్టమర్లకి వెల్కమ్ చేస్తున్నాను. మరి ఇది మంచి అదనంగా తీసుకొని ఇంత తక్కువ ధరలో ఉన్నప్పుడు మేము కూడా మంచి కలెక్షన్స్ షోకేస్ చేయడం జరిగింది. స్పెషల్ కలెక్షన్స్ డైమండ్లో యాడ్ చేయడం జరిగింది. మరి యాంటిక్లో కానీ పోల్కీలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఆభరణాలు షోకేస్ చేయడం జరిగింది. కాబట్టి
తప్పకుండా వచ్చి విచ్చేసి వారికి నచ్చిన మెచ్చిన నగలు కొని ఆనందిస్తారని మేము కోరుకుంటున్నాం. ఆషాఢంలో గోల్డ్ ఎక్కువ కొనరు అంటారు కదా, మరి మీరేమంటారు? అది ఒకప్పుడు భావన, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు కొనడం జరుగుతుంది. నిజం చెప్పాలంటే ప్లానింగ్ అనేది చాలా ముందుగానే చేసుకుంటారు. స్పెషల్గా ఎన్ఆర్ఐస్ వస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు ఫెస్టివల్స్ కాదు వాళ్ళు చూసేది, వాళ్ళు వచ్చినప్పుడల్లా తప్పకుండా సేవింగ్స్ కోసము, ఫ్యూచర్ కోసము వాళ్ళు నగలు కొనడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి కస్టమర్ వినియోగించుకోవాలి. అయితే గోల్డ్ అంటున్నారు, సరే ఆర్నమెంటే కొంటున్నారు, కానీ ఇప్పుడు డైమండ్ పరిస్థితి ఏంటి? డైమండ్స్ కూడా కొంటున్నారా? ఎక్కువ డైమండే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎన్ఆర్ఐస్ మోస్ట్లీ 90% ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ దే ప్రిఫర్ ఓన్లీ డైమండ్స్. ఎందుకంటే మనది స్టాండర్డ్ షోరూము, క్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది, ట్రస్టెడ్ జ్యువెలర్స్ మనము. సో మా దగ్గర ఎక్కువగా ఎన్ఆర్ఐస్ డైమండ్సే కొంటారు. ఓకే. అయితే సార్ ఇప్పుడు రీసెంట్గా అనొచ్చు కానీ ఇంతకు ముందు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గోల్డ్ కొనకండి అనేసి. సో దాని ప్రభావం మార్కెట్ పైన ఎలా ఉంది? అది పెద్దగా అంతగా అయితే ఏమి ప్రభావం చూపించలేదు. కాకపోతే ప్యూర్ గోల్డ్ కొనేవాళ్ళు మాత్రం తగ్గింది కొద్దిగా. ఆర్నమెంట్ కొనేవాళ్ళు మాత్రం ఎవరు తగ్గలేదు. వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రకారము, షెడ్యూల్ ప్రకారం చేసుకుని కొనడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా కొద్దిగా ప్యూర్ గోల్డ్ అనేది మాత్రం తగ్గింది. ఓకే. గోల్డ్, ఫిజికల్ గోల్డ్ కొనడం బెటర్ అంటారా ఇన్వెస్ట్మెంట్ పర్పస్, లేకుంటే డిజిటల్ గోల్డ్ కొనడం బెటర్ అంటారా? ఇప్పుడు కూడా ఆర్నమెంట్స్ కొనడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు వేసుకుని ఆనందించవచ్చు, ఫ్యూచర్లో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, క్యాష్ బ్యాక్ కావాలంటే చేసుకోవచ్చు. కాబట్టి ఆర్నమెంట్స్ కొనడమే దిస్ ద రైట్ టైం. ఓకే. అంటే డిజిటల్ గోల్డ్ వైపు ఇప్పుడు ఎక్కువ అంటే చోరీలు అవన్నీ జరుగుతాయి కదా, సో అనేసి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కదా. అట్లా ఏమీ లేదు. ఇక్కడ హైదరాబాద్ వరకు చెప్పాలి అంటే చాలా సేఫ్టీ ఉంది ఇక్కడ అటువంటి సంఘటనలు ఏం పెద్దగా చోటు చేసుకోవు. మరి ఈ తరుణము మంచి తరుణము. ఇంత తక్కువ ధర ఒక 6 నెలల నుంచి పోల్చి చూసినట్టయితే చాలా తక్కువగా ధర ఉంది. మరి ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మేము కూడా విన్నపం చేస్తున్నాం. సార్, బులియన్ మార్కెట్ ప్రభావం ఎంత ఉంది ఈ గోల్డ్ మీద? అయితే ఇప్పుడు అంత పెద్దగా అయితే ఏమీ లేదు. ఒక 10-15% ఎఫెక్ట్ పడింది. ఒకవేళ ఎవరి దగ్గర అయినా కూడా ప్యూర్ గోల్డ్ ఇంతకు ముందే కొని ఉంటే కూడా వాళ్ళు ఎక్స్చేంజ్కి వచ్చి ఆర్నమెంట్సే తీసుకుంటున్నారు. ఓకే. అయితే సార్, డాలర్ ప్రభావం గోల్డ్ మీద ఎలా ఉంది? మనం ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటామో డాలర్ ప్రభావం తప్పకుండా ఉంటుంది. కానీ ఇంపోర్ట్ తగ్గింది కాబట్టి మన ఇండియన్ రూపీ కూడా వాల్యూ పెరుగుతుంది. సో అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. డాలర్ గురించి అంతగా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, మ్యారేజెస్ వచ్చినప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రైస్ ఎంత ఉన్నా మన తెలుగు వాళ్ళు కొనడం అనేది సహజము. సో ఆ ఆస్పెక్ట్స్లో మన సేల్స్ ఏమీ తగ్గటం లేదు. ఓకే. మరి పాత బంగారాన్ని మళ్ళీ దాన్ని కొత్త బంగారం చేసుకునే వాళ్ళకి మీరేమంటారు? ఇది మంచి అవకాశం. ఎందుకంటే వాళ్ళకి, మా కస్టమర్లు అందరూ తెలుసు, మేము 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తాము. సో ఈరోజు ఉన్న ధరకి వాళ్ళకి ఎక్స్చేంజ్ వాల్యూ దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి నచ్చిన ఆభరణాలు కొనుక్కునే అవకాశం ఉంది. మంచి ప్రైస్ దీనికి ఇవ్వడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నైస్. చూసారు కదా, సో సార్ చెప్పిన ప్రకారం గోల్డ్ ప్రైస్ తగ్గింది. ఇదే మంచి అవకాశం, వచ్చి కస్టమర్స్ వెంటనే తీసుకోవాలి. ఈ ప్రైస్ ఇలాగే ఉండదు, పెరగచ్చు, మనం చెప్పలేమనేసి కూడా అంటున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కస్టమర్స్ అయితే చాలా మంది ఉన్నారు. సో సేల్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇది గోల్డ్ కొనడానికి మంచి టైం అనేసి సార్ అంటున్నారు. సో థ్యాంక్ యూ సార్. అయితే కస్టమర్స్ చాలా మంది మనం చూస్తున్నాం కదా, సో మనం కొంతమందితో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు జయదేవ్ గారు. హాయ్ అండి. హలో అండి, హౌ ఆర్ యు? యా, గుడ్. సో యాక్చువల్లీ ఇప్పుడు ధర తగ్గింది అనేసి మీరు కొనడానికి వచ్చారా? Irrespective of price going up or down, buying in gold and investing in gold is something మేము ఎప్పుడు అనుకుంటా ఉంటాం. సో అది కంటిన్యూ చేస్తున్నాము. బట్ we feel lucky ఇవాళ gold price is better than last 2 months. So but it doesn't matter in our decision. We will continue to buy gold. We will continue to invest in gold. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? I actually came from US. Originally I'm from Hyderabad, but like I work in US. I came this morning. We had something going on, so వచ్చి వాళ్ళ షాపింగ్ చేయాలనుకున్నాము. రేట్ మంచిగా ఉంది and it all went well. రైట్. అంటే రేట్ తగ్గింది, ఎందుకు గోల్డ్ కొనకూడదు అనేసి వచ్చి కొనేస్తున్నారు. అందుకని I came, first thing I did was to buy the gold today. ఇవాళే వచ్చా, ఇవాళే షాప్కి వచ్చి
making this సో purchase. చూస్తున్నారు కదా, అంటే ఈ రోజే వచ్చారంటే యుఎస్ నుంచి, కానీ రాగానే చేస్తున్న ఫస్ట్ పని గోల్డ్ కొనడం. ఎందుకు తెలుసా? గోల్డ్ తగ్గింది కాబట్టి. అండ్ ఆల్సో ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు ఏం కొన్నారు? ఆర్నమెంట్ కొన్నారా, కాయిన్ కొన్నారా, ఏం కొన్నారు? Like a women's jewelry, ఒక హారం, ఇంకొక నెక్లెస్, లైక్ దీస్ ఆర్ ద థింగ్స్. ప్యూర్ గోల్డ్ కూడా సైడ్ కొంటా ఉంటాం, కానీ ఉమెన్ ని హ్యాపీ చేయడం ఇంపార్టెంట్. సో రైట్, ఈ వాటర్ నెక్లెస్ అండ్ హారం. గ్రేట్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ప్రైస్ ఇంకా పెరుగుతుందని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ఇది అయితే తగ్గింది కదా, ఫ్యూచర్ లో పెరుగుతుందా? గోల్డ్ ఆల్వేస్ పెరుగుతుంది, దెర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్, కానీ డెఫినెట్లీ పెరుగుతుంది. ఇంకా ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫీలింగ్ షార్ట్ టర్మ్ లో ఇట్ మైట్ టచ్ అగైన్. మనం చూసిన 2 months బ్యాక్ నంబర్, మేబీ ఇట్ విల్ టచ్ దట్ నంబర్ వన్ మోర్ టైమ్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అయితే ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గింది కదా, ఇప్పుడు ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళకి గోల్డ్ ఆర్నమెంట్ బెటరా లేకుంటే కాయిన్స్ బెటరా, ఏది బెటర్ అంటారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్యూర్ గోల్డ్ కొనటం బెటర్, కానీ విత్ శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఇట్ డజంట్ మ్యాటర్, బికాస్ యూ ఆల్వేస్ క్యాన్ రిటర్న్ ద థింగ్స్ అండ్ యూ క్యాన్ గెట్ న్యూ ఐటమ్స్. సో మీకు యూ డోంట్ లూజ్ అ లాట్, మీకు లేటెస్ట్ డిజైన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్, మీ డబ్బులు మీకు ఉంటాయి, అట్ ద సేమ్ టైం గోల్డ్ కూడా ఉంటుంది. యూ క్యాన్ కీప్ ఎక్స్చేంజింగ్ అండ్ మేక్ ద బెస్ట్ వాల్యూ అవుట్ ఆఫ్ ద మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. గోల్డ్ రేట్ తగ్గడం వల్ల సందడి మామూలుగా లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ అమ్మాయి చూడండి, కుందన బొమ్మలాగా రెడీ అయింది కదా, మంచిగా జ్యువెలరీతో మొత్తం అన్ని హారం, నెక్లెస్ అండ్ చంపసారాలు, పాపటి పిల్ల, వడ్డానం అండ్ కంగన్స్. సో ఫుల్గా రెడీ అయిపోయింది. సో మనము వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళ ఫాదర్ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. మీ పేరండి? నా పేరు రాంబాబు అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం నుంచి వచ్చాను. ఓకే, గోల్డ్ ప్రైజెస్ తగ్గాయని వచ్చారా? అవునండి, నెక్స్ట్ మంత్ పాపది శారీ ఫంక్షన్ ఉంది, రైట్. దానికోసం ఇప్పుడు రేట్ తగ్గింది కాబట్టి ఇప్పుడు పర్చేస్ చేయడం బెటర్ అనిపించి వచ్చాము. అంటే ఇంతకు ముందు పెరిగింది కదా, అప్పుడు మీరు పోస్ట్ పోన్ చేసుకున్నారా తగ్గుతుందేమో అని? అవునా? అంటే మీకు నమ్మకం ఉన్నదా తగ్గుతుందని? అనిపించింది. అయితే గత 2 నెలల నుంచి పోల్చుకుంటే ఇప్పుడు తక్కువగా ఉంది. సో ఇది రైట్ టైం అనిపించింది, అందుకే మేము ఇప్పుడే పర్చేజ్ చేస్తున్నాం. ఓకే, అంటే మీరు ఆర్నమెంటే తీసుకున్నారు, అంటే కొంతమంది కాయిన్స్ తీసుకుంటారు కదా, మీకు ఆర్నమెంట్ ఇష్టమా? ఆర్నమెంట్ అయితే ఇష్టం అండి, పాపకి ఫ్యూచర్ లో పాపకి ఆర్నమెంట్స్. ఓకే, అందుకోసం పనికొస్తుందని. సో పనికొస్తుంది. ఏమంటారు మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకా ఇది ప్రైస్ పెరుగుతుందా? అది పెరుగుతుందనే నాకు అనిపిస్తుందండి, అందుకనే ఇది రైట్ టైం అని చెప్పేసి ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇంకా తీసుకుంటారా? ఈ రోజు అయితే తీసుకున్నారు, ఇంకా ఫ్యూచర్ లో తీసుకుంటారా? ప్రస్తుతానికైతే ఇప్పుడు చాలంటారా? చాలండి. సో ఇది తీసుకోవడం కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సాటిస్ఫైడ్. సో Yeah. మొత్తం ఇంకా పాప కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్ ఎస్ సో మంచి నగలతో నిండుగా ఉంది, చాలా హ్యాపీ. సో ఏమంటారు, ఇప్పుడు గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? ఏమండి, ఇప్పుడు ఇది రైట్ టైం అండి తీసుకోవడానికి. ఎందుకంటే గత 2 నెలల కింద బ్యాక్ చూసుకుంటే గోల్డ్ ఇంకా పెరుగుతుందేమో, ఇంకా తగ్గుతుందా లేదా అని జనాలు కన్ఫ్యూజ్ లో ఉన్నారు. కానీ 2 నెలల నుంచి పోల్చుకుంటే ఇప్పుడు తగ్గడం అనేది చాలా హ్యాపీ అండి. ఎవరైనా సరే ఇప్పుడు కొనాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు రైట్ టైం వచ్చి కొనుక్కోవచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు గోల్డ్ కొనాలనుకునే వారికి ఇదే కరెక్ట్ టైం, వచ్చి గోల్డ్ Yes. కొనండి అంటున్నారు. సో ఇప్పుడు మనతో పాటు అశోక్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడదామా? సో నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు మీ తరం వాళ్ళు చూసుకుంటే అప్పుడు గోల్డ్ ఎంత ఉండింది ఒక తులము? 6,000 మేడం. 6,000. 6,000 మా డాటర్ ఫస్ట్ పర్చేస్ 6,000 ఉండింది, కానీ ఇప్పుడు Yeah. చూసుకుంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అన్ఇమాజినబుల్ మేడం. ఆ, 1 lakh is more than అవును. 1,50,000-60,000. మరి ఇంతకు ముందు చూసుకుంటే 2 లక్షల దగ్గరకు వచ్చింది కదా గోల్డ్, ఇప్పుడు తగ్గింది, రైట్? చాలా సో మీరు అంటే ఎందుకు సడన్ గా మీరు లాట్ ఆఫ్ ఫ్లక్చువేషన్ చాలా ఉండేది మేడం. ఓకే, సో టుడే రేట్ ఇస్ రియల్లీ గుడ్. ఓకే, అంటే గోల్డ్ తగ్గడం వల్ల ఈ రోజు వచ్చారా మీరు కొనడానికి? నో మేడం, వి హావ్ యాక్చువల్లీ జాయిన్ ది స్కీమ్ అన్నమాట. ఓకే, స్కీమ్ లో అది మెచ్యూరిటీలో ఆ అమౌంట్ ను అది గోల్డ్ తీసుకోవాలి. ఓకే, స్కీమ్ లో గోల్డ్ పర్చేస్ చేశారా మీరు? స్కీమ్ లో మెచ్యూరిటీ అయిన తర్వాత లక్కీలీ వీఆర్ లక్కీ దట్ రేట్ అది తగ్గింది. రైట్, ఓకే. మెచ్యూరిటీ సో మీరు హ్యాపీగా ఉన్నారా రేట్ తగ్గడం వల్ల? హ్యాపీ మేడం. ఓకే, అంటే ఎలా ఉండబోతుంది గోల్డ్ రేట్? ఇంకా మళ్ళీ ఇంకా ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? ఏంటంటే ఓన్లీ
మా మనవరాళ్ళు వాళ్ళ మనవరాళ్ళు ఫ్యూచర్లో దృష్టి పెట్టుకొని ఆ, ఈ అది బెటర్ ఉంటుందని స్కీమ్లో జాయిన్ ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొంటున్నారా లేకుంటే ఆర్నమెంట్ ఫ్యూచర్లో డెఫినెట్లీ ఒక గ్రాండ్ డాటర్ ఒక రోజు కాకుండా ఒక రోజు మ్యారేజ్ ఏదో పర్ఫామ్ చేయాలి కదా మేడం. సో ఈ విధంగా జాయిన్ చేస్తే మనకు కొంచెము ఫ్యూచర్ ప్లాన్ చేసేసి ఆ టైంకు మనకు ఒక రిలీఫ్ ఉంటుందని ఈ స్కీమ్లో జాయిన్ అంటే అయ్యి మీరు గోల్డ్ ఆర్నమెంట్ కొన్నారా కాయిన్ కొన్నారా? ఆర్నమెంట్ తీసుకున్నాను. ఆర్నమెంట్ తీసుకున్నారా? ఓకే ఓకే రైట్. అయితే ఇప్పుడు గోల్డ్ కొనాలి అనే వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అంటారా? ఫ్యూచర్ ప్లాన్ యా దిస్ ఇస్ ద రైట్ టైం మేడం. రైట్ టైం. Yeah. ఓకే, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలే సడన్ గా ఇంత తగ్గుతుంది. తగ్గుతుందని. ఓకే Yeah. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్.